ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అడవులు ఆధ్యాత్మిక శబ్దాలతో మారుమ్రోగే చోటు. కోట్లాది భక్తుల నమ్మకం. ఇది కేవలం ఒక పండగ కాదు, ఇది ఒక చరిత్ర, ఒక పోరాటం, ఒక విశ్వాసం. తెలంగాణ ములుగు జిల్లాలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర కథ మీకోసం. సమ్మక్క సారలమ్మ జాతరను మేడారం జాతర అని కూడా అంటారు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మేడారం గ్రామంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ జాతర ప్రత్యేకత ఏమిటంటే, భారతదేశంలోనే కుంభమేళ తర్వాత అత్యధిక జనసంఖ్య హాజరయ్యే పండగ. లక్షల్లో కాదు, కోట్ల మంది భక్తులు వస్తారు ఇక్కడికి. సుమారు 700 నుండి 800 సంవత్సరాల క్రితం కోయదొర మేడరాజు వేటకు వెళ్లిన సమయంలో అడవిలో పెద్ద పులుల కాపలాలో ఓ చిన్నారి కనిపించింది. ఆ చిన్నారిని చూసిన మేడరాజు ఆమెను తన గూడానికి తీసుకెళ్లాడు. ఆ చిన్నారి గూడెంలో అడుగుపెట్టిన నాటి నుంచే అన్ని శుభాలే జరగడంతో ఆమెను వనదేవతగా భావించి సమ్మక్క అని పేరు పెట్టాడు. మేడరాజు ఆమెను తన కుమార్తెలా పెంచి మేనల్లుడైన పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశాడు. పగిడిద్దరాజు కాకతీయ సామ్రాజ్యంలో మేడారాన్ని సామంత రాజ్యంగా పాలించేవాడు. సమ్మక్క పగిడిద్దరాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న సంతానం. ఆ కాలంలో కాకతీయ రాజులు కోయ గిరిజనులపై భారీ పన్నులు వేయాలని ప్రయత్నించారు. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు తన సేనతో మేడారంపై దండయాత్ర చేశాడు. గిరిజన రాజ్య స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి సమ్మక్క కుటుంబం కాకతీయులపై విరోచితంగా పోరాడింది. మా అడవులు, మా జీవనం, మా ఆత్మగౌరవం ఇవన్నీ ఎవరికీ ఇవ్వం అని నిలబడ్డారు. హోరాహోరీగా జరిగిన యుద్ధంలో బాణాలు, బల్లాలతో సమ్మక్క సేన ధైర్యంగా ఎదుర్కొంది. అయితే శత్రుసేనల వెన్నుపోటు కారణంగా పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ అమరులయ్యారు. కుటుంబ మరణ వార్త తెలిసిన సమ్మక్క కొడుకు జంపన్న శత్రువుల చేతిలో మరణించకూడదని నిర్ణయించుకుని సంపెంగ వాగులో దూకి ప్రాణత్యాగం చేశాడు. అప్పటి నుంచి ఆ వాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారు. తన కుటుంబ సభ్యుల మరణ వార్త విన్న సమ్మక్క కాకతీయ సేనలపై ఉగ్ర రూపంలో విరుచుకుపడింది. ఆమె వీరత్వాన్ని చూసి ప్రతాపరుద్రుడు కూడా ఆశ్చర్యానికి గురయ్యాడని చెబుతారు. అయితే వెన్నుపోటు కారణంగా సమ్మక్క చిలకల గుట్టకు వెళ్లి అంతరార్థనమయ్యింది. తర్వాత ఒక చెట్టు కింద పుట్ట దగ్గర కుంకుమ భరణి రూపంలో సమ్మక్క అమ్మవారు దర్శనమిచ్చారని భక్తుల విశ్వాసం. ఆ సంఘటన తర్వాత తన తప్పును గ్రహించిన ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారి 2 ఏళ్లకోసారి జాతర నిర్వహించాలని నిర్ణయించాడు. అయితే గిరిజన రాజ్యంపై దండయాత్ర చేసిన ఫలితంగా కాలక్రమంలో కాకతీయ సామ్రాజ్యం పతనమైందని చరిత్ర చెబుతుంది. ప్రతి 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి నాడు భక్తి శ్రద్ధలతో సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించబడుతుంది. అమ్మవారిని కుంకుమ భరణి రూపంలో పూజించడం ఈ జాతర ప్రత్యేకత. జాతర మొదటి రోజు పగిడిద్దరాజు, గోవిందరాజులు మేడారం గద్దెలపైకి చేరుకుంటారు. అనంతరం సారలమ్మను కన్నెపల్లి నుంచి తీసుకొచ్చి కొలువు తీరుస్తారు. తర్వాత చిలకల గుట్ట నుంచి సమ్మక్కను తీసుకువచ్చి అందరూ గద్దెలపై కొలువు తీరిన తర్వాత భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు. చివరగా అమ్మవారు వన ప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. అలా అడవుల్లో అంతరార్థనమైన సమ్మక్క సారలమ్మని వనదేవతలుగా పూజించడం ప్రారంభమైంది. జాతర సమయంలో భక్తులు జంపన్న వాగులో స్నానం చేసి పుణ్యం పొందుతారని నమ్మకం. ఈ జాతరలో మరో ప్రత్యేకత బెల్లం సమర్పణ. భక్తులు తమ కోరికలు నెరవేరినందుకు లేదా నెరవేరాలని కోరుతూ తమ బరువుకు తగినంత బెల్లాన్ని సమ్మక్క సారలమ్మలకు సమర్పిస్తారు. ఇది భక్తి యొక్క అత్యున్నత రూపంగా భావిస్తారు. సమ్మక్క సారలమ్మ జాతర అంటే కేవలం పూజ కాదు, ఇది ఆదివాసి సంస్కృతికి గుర్తు. ఇది స్త్రీ శక్తికి ప్రతీక. ఇది అన్యాయానికి ఎదురు నిలబడిన ధైర్య కథ. ఇక్కడ బ్రాహ్మణ పూజలు ఉండవు, విగ్రహాలు ఉండవు. అడవుల్లో నుంచి వచ్చే పవిత్ర చిహ్నాలే దేవతలుగా భావిస్తారు. సమ్మక్క సారలమ్మ జాతర మనకు ఒక విషయం చెబుతుంది. భక్తి అంటే భయం కాదు, భక్తి అంటే బలహీనత కాదు. భక్తి అంటే నమ్మకం, ధైర్యం మరియు న్యాయం కోసం పోరాటం. మీరు ఎప్పుడైనా మేడారం జాతరకు వెళ్ళారా? లేరా? వెళ్ళాలని అనుకుంటున్నారా? కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు.